హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవీలక్కీ ఛానల్. మేము మైసూర్ ప్యాలెస్ నుంచి డైరెక్ట్గా బృందావన్ గార్డెన్స్కి వెళ్ళామండి. ఇదంతా కావేరీ రివర్ వాటర్ అండ్ ఇది ఎంట్రీ. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ మాత్రం కాస్ట్ ఇర్రగా తీశారు, అంటే ఎక్కువ ఉన్నాయని అర్థం. క్రౌడ్ పెరిగే కొద్దీ వాళ్ళ రేట్లు కూడా పెరుగుతాయి అంతే. ఒక కార్న్ వచ్చేసి 50 to 60 చెప్తున్నాడు. అండ్ టికెట్ తీసుకున్నాం, పర్ హెడ్ 50, ఇద్దరికి కలిసి 100. అండ్ నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను బృందావన్ గార్డెన్స్ చూడడానికి. మనం ఎంట్రీ అయినమంటే లెఫ్ట్ సైడ్ బృందావన్ గార్డెన్స్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో డ్యామ్ అండ్ మ్యూజికల్ ఫౌంటైన్స్ కూడా ఉంటాయి. నైట్ టైం అయితే లైటింగ్, మ్యూజిక్ ఫౌంటైన్స్ చాలా బాగుంటుందంట. బట్ మేము మిస్ అయ్యామండి. ఈసారి డెఫినెట్లీ వెళ్ళాలి. ఇది డ్యామ్, కేఆర్ఎస్ డ్యామ్ అంటారు దీన్ని. విశ్వేశ్వరయ్య టైంలో దీన్ని కట్టించారంట. దీన్ని కేఆర్ఎస్ డ్యామ్ అని కూడా. ఈ డ్యామ్ ఎడ్జ్లో మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుంది. ఈ డ్యామ్లో బోటింగ్ కూడా ఉంటుంది. 40 రూపీస్ టికెట్. అదే ఆఫ్టర్ 6 అయితే 80 రూపీస్ అవుతుంది. ఇది 5కి వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడికి 5కి వస్తే ఈవినింగ్ టైంలో గార్డెన్ ఎలా ఉంటుంది చూడొచ్చు. నైట్ లైట్ షోకి ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. బాగుంటుంది. ఇక్కడ మూవీస్ కూడా జరుగుతాయి షూటింగ్. మన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో ఒక సాంగ్ ఉంది కదండి, అబ్బని తేని దెబ్బ, ఆ సాంగ్ షూట్ ఇక్కడే జరిగిందంట. మ్యాక్సిమం ఈవినింగ్ 5 నుంచి క్రౌడ్ పెరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఫ్యామిలీతో వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ 4:30 నుంచి 8 దాకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది మామూలు వీక్ డేస్లో అయితే 7 to 8 లైట్ షో, మ్యూజిక్ ఫౌంటైన్స్ అన్నీ ఉంటాయి. అదే వీకెండ్స్లో అయితే 2 hours ఎక్స్ట్రా, అంటే 6 to 8 ఉంటుంది, లేకపోతే 6 to 7 ఉంటుంది వీక్ డేస్లో. అలా ఉంటుంది. అండ్ వాటర్ ఫ్లోయింగ్ ఎప్పుడు ఉంటుంది. మనకి పక్కనే కావేరీ డ్యామ్ వాటర్ స్టోర్ చేశారు కాబట్టి వాటర్ మాత్రం నో ప్రాబ్లం. అలాగే ఈ గార్డెన్ మొత్తం 60 acresలో ఉందంట. 1932లో దీన్ని ఇలా డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు కట్టేశారు ఈ పార్క్ మొత్తం. అప్పటి నుంచి కొద్దిగా ట్రెండ్ మారే కొద్దీ, జనరేషన్ మారే కొద్ది డెవలప్ చేసుకుంటూ ఇలా డెవలప్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ ఈ లొకేషన్ అయితే నాకు భలే నచ్చింది. వెనక మ్యాప్, ముందు రాధాకృష్ణులది ఈ స్టాచ్యూ భలే అనిపిస్తుంది. ఇక్కడ హోటల్ కూడా ఉందండి, రాయల్ ఆర్చిడ్ అంట. అంటే ఎక్కువ దూరం నుంచి వచ్చే వాళ్ళు స్టే చేయడానికి కూడా నో ప్రాబ్లం. ఇంకా మా విషయానికి వస్తే మేము మైసూర్ నుంచి బెంగళూరు వెళ్ళాలి. సో 3.5 to 4 hours జర్నీ అని చెప్పాను కదా. మళ్ళీ వెళ్ళేసరికి లేట్ అవుతుంది. ఈ షో ఏమో 7కి అలా స్టార్ట్ అవుతుంది. ఆ షో చూసుకొని వెళ్ళేసరికి బాగా నైట్ అయిపోతుందని షో మిస్ అయిపోయి త్వరగానే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయామండి. ఇది డ్యామ్కి పైకి వెళ్ళడానికి వే, కానీ నో ఎంట్రీ. అందుకే ఇలా డ్రోన్ షాట్ పిక్ పెట్టాను. అండ్ ఇవి మ్యూజిక్ టనల్స్, మ్యూజిక్ షో ఇలా జరుగుతుందంట నైట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.